విశాఖపట్నం ఏ విధంగా అభివృద్ధి చెంది సార్? పరిపాలన రాజధాని చెప్పి 4.5 సంవత్సరాలు అయింది. అభివృద్ధి జరిగితే జనాలు నీరాజనం పట్టేవారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎక్కడ గోపాలపట్నం నుంచి ఆయన ఎంవిపి మన హైవే నుంచి ఆయన మన స్టేడియం వరకు కూడా బస్సులో కూర్చుని అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్ళారు. కానీ అభివృద్ధి చేస్తే గుండె ధైర్యంతో ఆయన బయటకు వచ్చి ప్రజలకు చెప్పే విధానం ఉండేది. ఆయనకి జనాలు కూడా ఎవరో నీరాజనం పట్టలేదు. జనాలు కూడా లేకుండా ఆయన అసంపూర్తితో ఆయన కార్యక్రమాన్ని ముగించుకోవడం జరిగింది. విశాఖపట్నంలో ఏదైనా అభివృద్ధి, విశాఖపట్నం కాదండి, మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్ర రాష్ట్రంలో కానీ అభివృద్ధి అంటూ జరిగిందంటే ఒక చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే అభివృద్ధి జరిగింది. అలాగే మేము పశ్చిమ నియోజకవర్గ కాన్స్టిట్యున్సీలో విశాఖపట్నంలో ఉన్నామండి. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ఘనబాబు గారు ఎమ్మెల్యే ఉన్న జరిగిన అభివృద్ధే మాకు అభివృద్ధి అండి. ఈ 2019 నుంచి 24 వరకు ఎక్కడా కూడా ఒక తట్ట ఇసుక కానీ ఒక ఇటుకు కానీ పెట్టిన ప్రోగ్రామ్ అంటూ కార్యక్రమం అంటూ ఏమీ లేదండి. అభివృద్ధి అనేది అంతా బూటకం. వీళ్ళు నేనేదో బటన్ నొక్కాను అంటున్నారు. బటన్ కూడా పచ్చి మోసమని అందరికీ అది న్యాయం జరగలేదండి. తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 60 లక్షల చిల్లర మందికి అభివృద్ధికి ఇది మనకి న్యాయం జరిగింది.